హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం పచ్చి పసుపుతోటి ఫ్రై చేసుకుందామండి. దానికోసమని పచ్చి పసుపుని తీసుకొని పై తొక్కంతా తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ పచ్చి పసుపులో ఉండే కుర్కుమిన్ అనేటువంటి ఎంజైమ్ మన బాడీకి చాలా మేలు చేస్తుందండి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది. కాబట్టి మనం చక్కగా దీన్ని వాడుకోవాలి. వెల్లుల్లి, అల్లం అలా సన్న ముక్కలు కట్ చేసాను. అలాగే పచ్చి బఠానీలు ముందు నానబెట్టేసాను 1 గంట ముందు. దానికోసమని యాలకులు, కొంచెం లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు పక్కకు షాజీరా రెడీగా పెట్టుకుని 2 బిర్యానీ ఆకులు వేసి 2 స్పూన్ల నూనెలో ఇవన్నీ షాజీరా, లవంగాలు, మిరియాలు, అలాగే కొంచెం చెక్క ముక్క, బే లీఫ్ అన్నీ వేసేసి దోరగా వేయించేసేసాను. ఈ ఫ్రైలో మంచి సువాసన వస్తుందండి. అలాగే వెల్లుల్లి బాగా ఒక 6-7 ముక్కలు కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇవి వేగాక కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అల్లం అవన్నీ వేసేసి తర్వాత పసుపును కూడా వేసేసి చక్కగా సన్నటి మంట మీద ముక్కలు మనం నూనెలోనే వేగించేస్తే చక్కగా వేగిపోతాయండి. సన్నగా వేగిన తర్వాత దానిలో మనకి కారం కావాలంటే కారం వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు కారం తక్కువతో కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవచ్చు. సన్నగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా, లేదు మనకు ఫ్రోజన్ బఠానా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఆ బఠానీలు కూడా వేసేసి కరివేపాకు వేసేసి బాగా వేయించేసేస్తున్నాను. సన్న మంట మీద వేయించేస్తే ఆ వేడికే చక్కగా అన్నీ ఉడికిపోతాయండి. ఇలా వేగేసేసిన తర్వాత మనం అన్నంలో కర్రీలాగా వాడేసుకోవచ్చు అన్నమాట. ఈ పసుపులో ఉండే మంచి లక్షణాలన్నీ మనకి ఎక్కువ భాగం ఆరోగ్యానికి చేకూరుస్తాయి కాబట్టి వేస్తున్నాను. చివరిగా టొమాటోలు కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత కర్రీ రెడీ అయినట్టేనండి. ఈ ఫుల్ వీడియో నాగమణి రెడ్డిస్ వరల్డ్లో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ ఎగ్ రెసిపీ చూడొచ్చండి. ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. తప్పనిసరిగా ఫాలో అవుతారు కదా. ట్రై చేసే కళ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.